నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. మిడిల్ ఈస్ట్ దేశాలతో యుద్ధం అంటే గుర్తొచ్చేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా అనే ప్రశ్న. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చమురు ఉత్పత్తులపై ఆధారపడే దేశాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్లో కూడా వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 60 రూపాయల పెంపు ప్రకటించగా వాణిజ్య గ్యాస్ సిలిండర్పై 115 రూపాయలు పెంచింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వినియోగదారులు మరోసారి ధరల భారం మోసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరగడం సాధారణ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా అనే ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తర్వాత పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికి ప్రతిగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గంగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో పెద్ద భాగం ఈ జలసంధి మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అలాంటి పరిస్థితిలో ఆ మార్గం మూసివేయబట్టంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ప్రభావం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు తక్షణమే కనిపించింది. ముఖ్యంగా వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజలపై అదనపు భారం పడింది. ప్రభుత్వం హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 965కు చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీలో 913, ముంబైలో 852, చెన్నైలో 928కి పెరిగింది. ఈ పెరుగుదలతో సాధారణ కుటుంబాల ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం జరిగిన ధరల పెరుగుదల కేవలం ప్రారంభ ప్రభావమేనా, లేక భవిష్యత్తులో మరింత భారంగా మారబోతోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై కూడా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో చమురు ధరలు పెరిగితే వంట గ్యాస్ మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కొరత రాకుండా ఉండేందుకు చమురు ఉత్పత్తులను పెంచాలని సంబంధిత సంస్థలను ఆదేశిస్తున్నట్లు సమాచారం. అలాగే భారత్ వద్ద ప్రస్తుతం తాత్కాలికంగా సరిపడా చమురు నిల్వలున్నాయని, వెంటనే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయనేది కీలకం. ప్రస్తుతం జరిగిన ఈ ధరల పెరుగుదల కేవలం ఒక నమూనా మాత్రమే, లేక రాబోయే రోజుల్లో మరికొన్ని పెరుగుదలకు సంకేతమా అన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అందరిలోనూ చర్చకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు, మరి ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడి చేస్తున్న సందర్భంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మిగతా దేశాలపై కూడా ప్రభావం పడుతోంది. అది వాణిజ్యపరంగా అవ్వచ్చు, లేకపోతే చమురు కొనుగోలు ధరలు పెరగడం అవ్వచ్చు, లేదా అక్కడున్న హర్ముజ్ జలసంధిని మూసివేయడం అవ్వచ్చు. తద్వారా ఇతర దేశాలపై కూడా ప్రభావం పడుతోంది. మరి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ లో అది ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు మనందరికి తెలిసిందే, ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నట్టు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరిగినటువంటి ఆ సమస్య అమెరికన్ ఇంటర్ఫిరెన్స్ తోని భారీ స్థాయిలో ఇప్పుడు దాని యొక్క ప్రభావం ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలపైన, ముఖ్యంగా ఇండియా మీద చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాని యొక్క ప్రభావం వల్ల గ్యాస్ ధరలో కానీ, పెట్రోల్ ధరలో కానీ, ఇతర వస్తువుల మీద, ఈవెన్ గోల్డ్ కానీ ఇతర వస్తువుల మీద భారీగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా ఈ యొక్క పరిస్థితి నుండి మనం బయటపడడానికి ఇప్పుడు మనము యుఎస్ కూడా నిన్ననే, బహుశా నేను అనుకుంటా ఇండియాకు ఒక పర్మిషన్ కూడా ఇచ్చింది. ఏంటంటే మీరు రష్యన్ ఆయిల్స్
30 రోజుల నిల్వల కోసం కొనుక్కోవచ్చు అనేది ఒక పర్మిషన్. అంటే వాళ్ళ మధ్యలో మనకు ఉన్నటువంటి అగ్రిమెంట్ అనుసంధానంగా ఇప్పుడు వాళ్ళకి అభ్యంతరాలను కూడా తెలియపరిచిన తర్వాత వాళ్ళు కూడా మన దేశ అవసరాల రీత్యా వాళ్ళు కూడా అలౌ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఇప్పుడు దేశంలో 50 రోజులకు సరిపడే ఫ్యూయల్ స్టాక్స్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తాం. దాంట్లో ప్రధానంగా ఈరోజు మనం రష్యా నుండి తెచ్చుకోవడానికి ప్రత్యామ్నాయం మనకు కనబడతాం. రష్యా నుండి ఆయిల్ తీసుకురావాలంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే రష్యా నుండి ఆయిల్ తీసుకురావాలంటే మనకు 20 నుంచి 40 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ మన పక్కనే దేశం కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఏదైతే అది క్లోజ్ చేశారో, ఈ మధ్యలో ఆ ప్యాసేజ్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో దాని ద్వారానే భారీగా మనకు షిప్స్ రావడం పోవడం, దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోవడం అనేది ఇంతకాలం జరిగింది. మరి ఆ వెసులుబాటు ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా లేని పరిస్థితిలో ఈరోజు మనం రష్యా వైపు లేకపోతే ఇంకా చైనా వైపు ఇంకెవరి దగ్గర ఎందుకంటే మనకు ఒక పక్కన రష్యా నుండి కొందామన్నా కూడా మనకు కాంపిటీటర్ చైనాగా నిలిచే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆయిల్ మార్కెట్ అనేది ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. ఈరోజు మారుతున్న ఆర్థిక సామాజిక భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈరోజు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో రష్యా ఒకటి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని సమతుల్యత కోసం రష్యా మన ఇండియాకి సపోర్ట్ చేయడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గతంలో కూడా మనం వాళ్ళ యొక్క సేవలు తీసుకున్న వాళ్ళ యొక్క రిసోర్సెస్ వాడుకున్నాం మనం. అయితే ఆ మధ్యలో మనకి అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టడం వల్ల మనం కొద్దిగా మన దేశం ముందుకెళ్లే పరిస్థితి లేని పరిస్థితిలో ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఆ పరిస్థితిని బయటపడడానికి, ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మీద, ప్రతి ఒక్క సర్వీసెస్ మీద ఈ యొక్క ప్రభావం భారీగా పడుతుంది అనేది మనందరికి తెలిసిన విషయం. ఈరోజు ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఈ చమురు ఏదైతే మనం ఆధారపడుతున్నటువంటి చమురు ఈరోజు ప్రతి ట్రాన్స్పోర్ట్ లో కానీ దాని యొక్క ప్రభావం ఇండస్ట్రీలో కానీ రెసిడెన్షియల్లో కానీ కమర్షియల్గా వాడుతున్నటువంటి విషయాలు కానీ వంట గ్యాస్ కానీ ఇవన్నీ విషయాల్లో దాని ప్రభావం విపరీతంగా పడుతుందనేది మనందరికి తెలుసు. ఈరోజు వంట గ్యాస్ రేటు కూడా ఈరోజు గవర్నమెంట్ పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా ముందు చూపుగా కొంత జాగ్రత్తగా వాడండి అనేటువంటి ఒక సూచన కూడా ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిల్వల విషయంలో మనకు తెలియదు, ఇరాన్ అమెరికా మరి ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం, ఈ దాడి వల్ల ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది. ఇది 3 రోజుల్లో ముగుస్తుందంటే ఇది వారమైనా ముగించని పరిస్థితి. మరి ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది. మనం గతంలో చూసాం రష్యా కూడా రష్యా మీకు తెలుసు ఏ రకంగా పక్కనున్న దేశం వాళ్ళని వితిన్ డేస్ లో అంతమొందిస్తుందని చెప్పారు. కానీ అక్కడున్న జెలెన్స్కీ ప్రభుత్వం ఇప్పటికి 4 సంవత్సరాలైనా కూడా ఇంకా పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇది యుద్ధం ఒక 2 దేశాల మధ్యలో అయినా, యుద్ధం ఒక 2 ప్రాంతాల వ్యక్తుల మధ్యలో అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం పూర్తిగా భౌగోళికంగా అన్ని దేశాలపైన, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాల మీద ఎక్కువగా చూపుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు అనివార్యంగా గ్లోబల్ ఎకానమీ అనేది ఇంటర్ డిపెండెన్సీగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు అవునన్నా కాదన్నా వద్దన్నా స్వయం ప్రతిపత్తితో బతకగలిగేటువంటి దేశాలను కూడా తప్పనిసరిగా ఈ ఊబిలోకి లాగడం, ఈ గ్లోబల్ ట్రేడ్ పేరు మీద, అభివృద్ధి పేరు మీద ఒకదానికోదానికి ఒక లింక్ ఏర్పడడం, తద్వారా గ్లోబల్ ఎకానమీని నడపడం అనేది అమెరికా లాంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి దేశాలు ఈరోజు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా యుఎస్ బేస్డ్గా ఉన్నాయి. వాళ్ళు ఒక పక్కన ఆయుధాల మీద కంట్రోల్, అటామిక్ ఎనర్జీ మీద కంట్రోల్ పెట్టారు. ఇంకో పక్కన మనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మీద కూడా వాళ్ళ యొక్క కనసైకల్లో నడుపుకుంటున్నటువంటి అభివృద్ధి దేశాలకి
ఇది ఒక ఛాలెంజింగ్ గా మనకు మారుతుంది. ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా కూడా రష్యా మరి ఈ అమెరికా మధ్యలో గతంలో ఎప్పుడో కోల్డ్ వార్ అప్పుడు ఇదే సమస్య. ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో గల్ఫ్ లో యుద్ధాలు ఎప్పుడెప్పుడు చేసినా కూడా మనకి ఈ ఆర్థిక సంక్షోభము రావడానికి మూల కారణం మనం అనివార్యంగా మనం వాళ్ళ మీద ఈ ఇంధనం కోసం మనం ఓ పక్కన మన మోడీ ప్రభుత్వం భారీ స్థాయిలో మనకి సోలార్ పవర్ కానీ లేదా మరి వాళ్ళు అదే రీతిలో ఈరోజు ఈవీ ఎలక్ట్రికల్ పవర్ కూడా ప్రోత్సహిస్తున్నారు. వెహికల్స్ లో ఈవీ ఫాస్ట్ గా తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతాం. ఈ గ్యాస్ యొక్క వాడకం పెట్రోల్ యొక్క వాడకాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు భారీ స్థాయిలో ఈరోజు 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా తీసుకొస్తున్నారు. అయినా కూడా మనం చాలా మన అవసరాల రీత్యా మన వాహనాల యొక్క యూటిలిటీ రీత్యా మన ఇండస్ట్రియల్ యూటిలిటీ రీత్యా మన డొమెస్టిక్ యూటిలిటీ రీత్యా మనం ఎప్పుడో వాటి మీద ఒక ఆధారపడేటువంటి అలవాటు పరంగా కూడా ఆధారపడ్డాము. తర్వాత ఆర్థికంగా కూడా అలవాటు పడ్డాం. ఆ స్థాయి నుండి ఇప్పుడు సడన్ గా మార్పులు రావడం అనేది ఇప్పుడు రోజు బంగారం కానీ వెండి కానీ మరి అన్ని వస్తువుల మీద దీని యొక్క ప్రభావం చూపడం, మరి దీని ద్వారా ఇప్పుడు భారతదేశంలో కొత్త ఛాలెంజెస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇంకో పక్కన రాజకీయంగా ఆర్థికంగా కూడా కాకుండా పొలిటికల్ గా కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే అపోజిషన్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ మోడీ గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఒక పక్కన గ్లోబల్ ఛాలెంజెస్, ఇంటర్నల్ గా మన భారతదేశ పరంగా ఉన్న ఛాలెంజెస్, ఒక కామన్ మ్యాన్ ప్రభుత్వాలకు ఒక కామన్ మ్యాన్ సగటు ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపించే వాళ్ళ నిర్ణయాల మీద కూడా చాలా భారీ స్థాయిలో ప్రభావం చూపించేటువంటి పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనబడతాం. సో ఈ అన్నిటి ప్రభావాల మూలన రేపు రానున్న రోజులలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఇప్పుడే ఇమ్మీడియట్ గా చెప్పడం కష్టం. అంటే డెఫినెట్ గా ఈరోజు షేర్ మార్కెట్ పడిపోతుంది, రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరుగుతా ఉంది. మరి ఇంకో పక్కన మన యొక్క చమురు నిల్వలు కూడా తగ్గిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. మన భారతదేశ భద్రతకి ఆర్థిక భద్రత కూడా ఇప్పుడు ముఖ్యం. కాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయుధ భద్రత కన్నా మరి ఆర్థిక భద్రతే మూలంగా మనం చూస్తా ఉన్నాం. ఇలా ఆర్థిక భద్రత ఉంటే ఒక నిశ్చితితో కూడుకున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంటుంది. అదే మీకు ఆయుధాలతో అంటే పూర్తిగా మనం సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనేది ఈరోజు ఒక నిర్వచనమే దాన్ని మారిపోయింది. ఈరోజు అంతర్గతంగా ప్రజాస్వామ్య వ్యవస్థ నిలుపుకోవాలంటే ఖచ్చితంగా ప్రజాసేవల్లో ఆర్థిక సమానతను, ఆర్థికంగా సగటు పౌరుని మీద పడేటువంటి భారాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా ప్రభుత్వాల యొక్క మౌలిక బాధ్యత. ఒక సెక్యూరిటీ, అది కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్ కిందకే వచ్చిన పరిస్థితి మనకు కనబడతాం. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ ప్రభావాల వల్ల ఈరోజు ఎంత ఫారెన్ పాలసీలు ఎన్ని చెప్పినా కూడా డెఫినెట్ గా మనకంటూ ఒక స్వయం ప్రతిపత్తితోని పనిచేసుకోవాల్సినటువంటి సంస్థల్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేయడం, ఈరోజు మరుగున పడ్డటువంటి రిఫైనరీస్ అన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళు ఉత్పత్తి పెంచమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఈ దేశంలో ఇలాంటి ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నమే జరుగుతూ ఉంది. సో డెఫినెట్ గా ఇది ఒక సంక్షోభంలోకి నెట్టివేసే పరిస్థితి నుండి ఎలా బయటపడాలనేది కూడా ఇలా దీని మీద ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, దుబాయ్ లాంటి దేశాలు మనకు తిరుగులేదు అన్నటువంటి పరిస్థితి. ఇలా మన దేశం నుంచి వెళ్ళి వేలాది మంది వెళ్ళి దుబాయ్ లో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈరోజు సడన్ గా జరిగిన ఈ సందర్భంగా అక్కడ ఒక రక్షణ ఉందనే ఫీలింగ్ లో ఎంతకాలం అక్కడికి వెళ్ళి ట్యాక్స్ హెవెన్ కంట్రీగా భావించి డబ్బులు పెడితే ఈరోజు పూర్తిగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనిశ్చితిలోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బడా పెద్ద సంస్థలు మార్కెట్లో
పెద్ద కంపెనీలు, పెద్ద వ్యాపారస్తులు సిచ్యువేషన్ లోకి నెట్టు వేయబడిన పరిస్థితి. అక్కడ నుండి వాళ్ళు సింగపూర్ వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఒక సంస్థ తమ యొక్క క్రెడిట్ ని నిలబెట్టుకోవడానికి, మార్కెట్లో షేర్ వాల్యూ నిలబెట్టుకోవడానికి, తమ యొక్క కంపెనీలో ప్రొడక్టివిటీని, తమ ఆదాయాలను నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఒక భారీ ప్రయత్నంలో భాగంగా ఈ సంక్షోభం, ఈ ఇరాన్ యుద్ధం తర్వాత వచ్చిన సంక్షోభం ప్రతి ఒక్క రంగం మీద, ప్రతి ఒక్క వ్యాపార సంస్థ మీద, ప్రైవేటు గవర్నమెంట్ సంస్థలు అన్నిటి మీద కూడా ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. భారీగా ఈరోజు రైల్వేస్ లేదా ఎయిర్ వేస్, తర్వాత మనం డొమెస్టిక్ గ్యాస్, తర్వాత పెట్రోల్, డీజిల్, ఇవన్నీ సంస్థలు అనివార్యంగా మనం ఆధారపడే పరిస్థితిలో మనం ఇంత దూరం రావడం 2026 సంవత్సరం వరకు ఇలాంటి ఎమర్జెన్సీస్ ని మనం గతంలో ఎదుర్కొనే పరిస్థితి మనకు అంత తీవ్రంగా రాలేదు. ఇప్పుడు వస్తుందేమో అనేటువంటి ఒక భావన అయితే నిన్నటి యుద్ధం తర్వాత మనకు కనబడతాం. డెఫినెట్ గా దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్. భారతదేశ ప్రభుత్వం, ప్రజలు, ఇక్కడున్న పాలసీ మేకర్స్ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేసి సంక్షోభం నుండి బయటపడేటువంటి పరిస్థితి మనం తీసుకోకపోతే డెఫినెట్ గా దీని యొక్క ప్రభావం ఈ దేశమే కాదు ప్రతి ఒక్క పౌరుడు అనుభవించాల్సింది. ఓకే వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ట్రంప్ మరికొన్ని ఆయుధాలకు సంబంధించిన ఫ్యాక్టరీలను కూడా ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ యుద్ధం ఎక్కడి వరకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు మనందరికీ తెలిసింది, బయటికి ఒక పక్కన ఆటమిక్ ఎనర్జీ అని చెప్తున్నప్పటికీ ఇది పూర్తిగా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ పౌరుల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్ష కన్నా అక్కడ వాళ్ళ సొంత దేశ పౌరుల యొక్క ఆత్మగౌరవంగా వాళ్ళు భావించి ఈరోజు యుఎస్ చెప్పినట్టు కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఒకే దాటి మీద సంఘీభావంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు వరకు కూడా వాళ్ళని మీరు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోమంటే వాళ్ళు సుముఖంగా లేని పరిస్థితి మనం చూసాం. 3 రోజుల్లో మునిగిపోతుంది అనుకున్నటువంటి ఈ ఆయుధ వాళ్ళ యొక్క ఇది పెద్ద పెద్ద మిజైల్స్ ను కూడా వాళ్ళు డ్రోన్స్ వాడి ఇలా ఇజ్రాయెల్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ధ్వంసం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ దేశాల పైన చేస్తున్నటువంటి దుబాయ్, అబుదాబి, వీళ్ళన్నిటి మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడి చూస్తే వాళ్ళు అంత తొందరగా వీళ్ళు సరెండర్ అంటే వాళ్ళు ఓటమిని ఒప్పుకునే పరిస్థితి లేరు. డెఫినెట్ గా వాళ్ళు ఎంతో కాలం నుంచి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారై ఉన్నామనేటువంటి ఒక సంకేతం మాత్రం ఇప్పుడు ఇస్తా ఉన్నారు. ఎన్నిసార్లు యుఎస్ వాళ్ళకి థ్రెటనింగ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏదో గివ్ అప్ అయ్యే పరిస్థితి కనబడలేదు. ఇంకో పక్కన వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఆయుధ సంపదని వాళ్ళు వాడుతూ ఉన్నారు. మొన్ననే మనం చూసాము, ఈవెన్ ఇజ్రాయెల్ వెపన్స్ కానీ లేదా అమెరికన్ ఇవి కూడా వాళ్ళు వింత రూపంలో ఒక పక్కన వాళ్ళు చాలా డబ్బుతో ఖర్చు పెట్టినటువంటి ఆయుధాలను వాడినప్పటికీ కూడా వీళ్ళు వీళ్ళు ఎదురుదాడి ఎలా ఉందంటే ఒక బలవంతమైన సర్పాన్ని చలిచీమలతో చంపినట్టుగా వీళ్ళు డ్రోన్స్ ను ఇబ్బడి ముబ్బడిగా వదిలి ఆ డ్రోన్ మీద అవతల వాడికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళని ఎదురు దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఇదంతా కూడా చూస్తే ఇలా రష్యా, ఇలా అమెరికా దీనికి ప్రిపేర్ అయ్యి లేనట్టుగా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు కొత్తగా డ్రోన్స్ కోసం ఎప్పుడైతే రిలీజ్ అయినటువంటి డ్రోన్స్ యొక్క మేకప్ ను చూసి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాప్ ను ఫిల్ చేయడానికి, మిగతా ఆ సామగ్రిని సమకూర్చుకోవడానికి తక్షణమే వాళ్ళు కూడా వాటిని తయారు చేసుకునే ప్రయత్నంలో ఆర్డర్ ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. బట్ స్టిల్ ఇరాన్ అక్కడ అయితే టెహరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో బయటికి ఒక దిబ్బలుగా కనబడుతున్నప్పటికీ, ఏదో అడార్ ప్రాంతాల్లో కనబడుతున్నప్పటికీ అక్కడ కొండల్లా కనబడుతున్న చాలా కొండల కింద భారీగా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ఇలా బంకర్లు తయారు చేసుకొని ఆ బంకర్లలో పెట్టుకున్నటువంటి ఆయుధాలను ఎదుర్కోవడానికి అంత ఈజీ ఏం కాదనేటువంటి ఒక భావన అయితే ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి వార్తల్లో మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఇదంతా కూడా కొంత
దీని యొక్క ప్రభావం, దీని యొక్క అంతర్జాతీయంగా మిగతా దేశాలపైన వాళ్ళు చమురు నిల్వలపైన అమెరికాకు ఆధిపత్యం రావడానికైనా లేదా ఇజ్రాయెల్ లాంటి దేశం ఇది చాలా భారీ మూల్యమే చెల్లించాల్సిన పరిస్థితి, వాటితో పాటు మిగతా ప్రపంచ దేశాలు వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి ఆయిల్ కోసం ఆధారపడుతున్న దేశాలన్నిటి మీద కూడా ప్రభావం చూపే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతోంది. ఆయుధ సామాగ్రి అనేది ఇంతకుముందు దీని మీద ఆంక్షలు ఉన్నాయి, ఈ న్యూక్లియర్ వెపన్స్ కానీ లేదా ఇతర ఏ వెపన్స్ కానీ ఈరోజు న్యూక్లియర్ వెపన్ యూటిలిటీ కన్నా మిగిలిన ఆయుధాలు అంటే డిజిటలైజ్డ్ మోడ్ ఇప్పుడు మన దగ్గర ఆకాష్ చేశారు, అలాగే ఈ డ్రోన్స్ ద్వారా వెళ్ళి అటాక్ చేసేటువంటి ఇలాంటి చిన్న స్థాయి ఏదైతే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం పెరిగిన తర్వాత ఎవరికి వాళ్ళే తమ సొంత వ్యవస్థను నిర్మించుకొని వాళ్ళ కంట్రోల్లోనే ఈరోజు, ఒకప్పుడు ప్రతిదీ కూడా యుఎస్ కంట్రోల్ నుండి నడిచేది ఆయుధాలన్నీ కూడా, కానీ ఈరోజు ఆ యుఎస్ కంట్రోల్లో కూడా లేని పరిస్థితిలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా డిజిటైజేషన్ అనేది స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి ఇవాళ ఆర్మీ వ్యవస్థ ఇరాన్లో మనం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పై స్థాయి కమాండింగ్ చీఫ్ ను కూడా చంపిన తర్వాత వాళ్ళు కిందిలో ఉన్నట్టు 40 ప్రధానమైన నిర్ణయాధికారులను చంపిన తర్వాత కూడా వాళ్ళు దీనికి అంతా ప్రిపేర్ అయి ఉన్నారు అనేటువంటి ఒక భావన మనకు కనబడతాం. వాళ్ళు పోయినప్పటికీ కూడా ఏ రకంగా ఇంత స్థాయిలో ఇంకా ఎదురుదాడి జరుగుతుందంటే వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి ఈ రోజు పనిచేస్తున్నారేమో అనేటువంటి భావన ఈరోజు స్పష్టంగా కనబడతాం. వాళ్ళ యొక్క ఎదురుదాడికి కారణం వాళ్ళ యొక్క స్ట్రాంగ్ కమిట్మెంట్, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ కన్విక్షన్ కూడా ఇక్కడ కనబడతాం. ఏదైతే ఈరోజు అమెరికా ఈ ఆంక్షలతో పాటు ఈ దాడులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి ఎంతవరకు వెసులుబాటు ఉందనేది మొన్న రానున్న రోజుల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ సొంత దేశంలో కూడా పార్లమెంట్ లో కూడా కొంత పర్మిషన్స్ కావాలి. ఇప్పటికే వాళ్ళు ఆర్థికంగా చాలా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కథనాలు వినబడుతుంది. సో డెఫినెట్ గా ఈ మూవ్ ఏదైతే ఉందో ఆయుధాలను సమకూర్చేది అంత ఈజీ కాదు. రేపు ఒక 10 రోజుల తర్వాత సెనెట్ లో మళ్ళీ ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఓటింగ్ లో బుష్ గారు మన ట్రంప్ గారికి పాజిటివ్ గా ఉంటేనే ఈ ఆయుధాలు సమకూర్చుకోవడానికి అమెరికన్ ఎకానమీ కానీ అమెరికన్ డిసిషన్ మేకర్స్ అవకాశం ఇస్తారు అనేటువంటి విషయం మనకు అర్థం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ చక్కగా అందించారండి, ధన్యవాదాలు. రైట్, చూసారు కదా, ఇది వాటి బీఆర్కే న్యూస్ స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.